చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. సో ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. ఇంతకీ వీడియోలో నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే సమ్మర్ కలెక్షన్ వచ్చిందండి హైదరాబాద్ నుంచి. ప్రతి సంవత్సరం మా హస్బెండ్ అయితే మా పిల్లలిద్దరికి కోసం సమ్మర్ కలెక్షన్ అయితే తీసుకొస్తారండి. చాలా బాగుంటుంది. కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. చాలా బాగుంటుంది. చాలా తక్కువ ప్రైస్లోనే మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేశారనుకోండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మొత్తం అర్థమయ్యేలా క్లారిటీగా చెప్పేస్తాను. డ్రెస్సెస్ అంతా కలిపి మా పెద్ద పాప కోసం అనమాట. చాలా బాగుందండి కలెక్షన్ ఈసారి. ఎప్పుడు వెళ్ళినా కూడా మేము టీ షర్ట్ అండ్ షార్ట్సే బై చేస్తాము. సో ఈసారి అయితే ఫ్రాక్స్ తీసుకొచ్చారనమాట. ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసి 200 రూపీస్ అయితే పడింది. చాలా బాగున్నాయి. పైగా పిల్లలకి ఇలా బొమ్మలు అయ్యి ఉంటే కనుక కొంచెం ఇష్టంగా వేసుకోవడానికి ఇష్టపడతారు కదండి. ప్యూర్ కాటన్ అండి, అస్సలు సిల్క్ అయితే కాదు. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట. చాలా బాగుందండి ఈ ఫ్రాక్ అయితే. యాజ్ ఇట్ ఈస్గా పార్టీ వేర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సమ్మర్లో మనం పార్టీస్కి అది వెళ్ళినప్పుడు ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి. లుకింగ్ వైజ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట. మొత్తం ప్యూర్ కాటన్ కదా. సమ్మర్ అంటేనే ఫంక్షన్స్ అవి హడావిడ్స్ అవి బాగా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కిడ్స్కి అయితే ఇలాంటి ఫ్రాక్స్ వేసామంటే ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఫ్రాక్లో ఉంటారనమాట. అంత కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కలర్లు కలిపి ఉన్న ఫ్రాక్ అనమాట. రెయిన్బో కలర్స్ టైప్ ఉంటుంది. ఎందుకంటే అన్ని కలర్స్ మిక్స్ అయ్యింది కదా. ఈ ఫ్రాక్ ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. లుక్ అంతా మన మీదకే వచ్చేంత విధంగా బాగుంటుంది చూడడానికి కూడా. ప్యూర్ కాటన్ కాబట్టి గుచ్చుకోవడం అలాంటిది ఏమి ఉండదండి. ఈజీగా క్యారీ చేసేయగలుగుతారు పిల్లలైతే. పెద్దగా వర్క్ డిజైన్ అది కూడా ఏమీ లేదు, సింపుల్గా ఉంది. జస్ట్ మధ్యలో ఎప్పుడూ ఇలాగే ఉండేలాగా ఒక చిన్న ఫ్లవర్ని అయితే ఇచ్చారంతే. తర్వాత వచ్చేసి ఈ పింక్ కలర్. ఈ పింక్ కలర్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. ఇక చెప్పాలంటే పిల్లలందరికీ మ్యాక్సిమం పింక్ కలరే అయితే ఇష్టంగా ఉంటుంది. మా పాపకి పింక్, పర్పుల్ చాలా ఇష్టం. సో అదేవిధంగా ఈ పింక్ కలర్ ఫ్రాక్ చూసేసరికి చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదొక పార్టీ వేర్ డిజైన్ టైపే. అదైతే కాటన్ డ్రెస్సెస్, ఇవైతే కొంచెం సిల్కీ డ్రెస్ అనమాట. బట్ ఇది కూడా చూపించేద్దాం అనిపించింది, అందుకనే చూపించేస్తున్నాను. పెద్దగా హెవీ వర్క్ అయితే ఏమీ లేదండి. బట్ సమ్మర్లో ఫుల్ హ్యాండ్స్ వేయకుండా ఉండడమే మంచిది. మేము తీసుకొచ్చాం కాబట్టి కలెక్షన్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదైతే మా అక్క కొనేసి పంపించింది. సో ఫైనల్గా దీన్ని కూడా మీరు చూసేయచ్చు. ఫ్రీగానే ఉంటుందండి. పెద్దగా హెవీ బార్డర్, హెవీ వర్క్ అయితే ఏమీ లేదు. చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. చూసారు కదా, కింద కూడా చాలా బుట్ట టైప్ అయితే వచ్చిందనమాట. అంబ్రెల్లా టైప్ కట్ వర్క్ అనేది కూడా. సో తర్వాత వచ్చేసి ఇంకొక 2 టీ షర్ట్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా మేము టీ షర్ట్స్ పైన ఉంటామండి. ఎందుకంటే సమ్మర్ కలెక్షన్ అంటే టీ షర్ట్సే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. దానికి తోడు ఈసారి ఫ్రాక్స్ అయితే చాలా బాగా సెట్ అయినాయి అనమాట. సో వాటితో పాటు అలాగే 2 టీ షర్ట్స్ కూడా తీసుకొచ్చారు. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. బట్ అయితే ఈ కొంచెం స్ట్రెచబుల్గానే ఉంది, సాగుతుంది కూడా. సో మా పెద్ద పాప కలెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా చిన్న పాప కలెక్షన్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. అవి కూడా మీరు చూసేయచ్చు. అవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాటన్ ఫ్రాక్సేనండి. ఇదైతే చిన్ని నైటీ. ఇలాంటి ఫ్రాక్స్ అయితే చాలా అవైలబుల్గానే ఉంటున్నాయి. ఎందుకంటే మా వీధుల్లో కూడా వస్తూ ఉంటాయి. బట్ చెస్ట్ దగ్గర కొంచెం నొక్కేస్తుందని చెప్పేసి తనకైతే తీసుకోలేదు. స్ట్రెచబుల్గానే ఉంది, కొంచెం సాగుతుంది కాబట్టి లూజ్గా ఉంటుంది, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట. చాలా బాగుంది. చూసారు కదా, చిన్న పాప కోసం అండి. తను కొద్దిగా వైట్గా ఉంటుంది, ఏ కలర్ అన్నా సూట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫ్రాక్ అయితే వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారండి. కలెక్షన్ అంతా మా హస్బెండ్ సెలక్షనే, నేనైతే వెళ్ళలేదు. సో చూస్తున్నారు కదా, చాలా మంచి ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చారు ఈసారి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ డాట్స్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. అన్నిటికీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్లవర్ అయితే ఇచ్చేసాడండి మధ్యలో. చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఈ సమ్మర్లో ఇటువంటి ఫ్రాక్స్నే వేయడానికి అయితే ఇష్టపడతాను నేను. మా పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండిచ్చేసుకుంటారండి. ఇంతకన్నా సమ్మర్ కలెక్షన్ ఇంకేముంటుంది చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు వేసుకునే నైట్ డ్రెస్సెస్. ఇవి కూడా మా పాప కోసం కొన్నవేనండి. ఇవంతా చిన్న పాప కలెక్షన్ అనమాట. ముందు చూపించిందంతా మా పెద్ద పాప కోసం. ఈ నైట్ వేర్ అనమాట. టాప్ అండ్ ప్యాంట్ అనమాట. ఎల్లో అండ్ బ్లూ, దానిపైన ఇలా ఫ్లవర్స్ వర్క్ అయితే వచ్చింది. చాలా బాగుంటుందండి కంఫర్టబుల్గా. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. పింక్ లేకుండా ఏ కలర్ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందులో అన్నా ఈజీగా మ్యాచ్ అయిపోయే కలర్ ఏదన్నా ఉందంటే కనుక పింక్ కలర్ అనమాట. స్ట్రెచబుల్గానే ఉన్నాయండి ఇవి కూడా. పెద్దగా ఇంకా ఎదిగే కొలది కూడా సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే తనకి 3 ఇయర్స్. ఇప్పటికీ ఇవి పెద్దవి, బట్ ఇప్పుడైతే సరిపోతున్నాయి అనమాట. ఇంకా 1 ఇయర్ వరకు కూడా పనిచేసేస్తాయి. అంటే కొంచెం పెద్ద సైజే కాబట్టి
పనిచేస్తాయని చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇదైతే టీ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ వేర్ అనమాట. ఇదైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. అప్పుడైతే మీకు చూపించడానికి అయితే వీలు అవ్వలేదు నాకు, సో అందుకని చెప్పి చూపించట్లేదు. ఈ కలెక్షన్తో పాటు వీటిని కూడా చూసేయచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి టీ షర్ట్స్ అనేవి కూడా. ఈ కలెక్షన్ అంతా మేము చార్మినార్ దగ్గర తీసుకుంటామండి. ఎప్పుడు కూడా చాలా తక్కువ కాస్ట్లోనే దొరికేస్తాయి. పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు. అంటే 4 టీ షర్ట్స్ 100, 4 ప్యాంట్స్ 100 అలా వచ్చేస్తాయి అనమాట. మనం కాస్ట్ చూసుకోకూడదండి. అదేం యూజ్ చేసేది అయితే కాదు, రీయూజ్ చేసి క్లాత్స్ అయితే అస్సలు కాదనమాట, కొత్తవే. బట్ చాలా బాగుంటుంది, పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటాయి. ఇలాంటి బొమ్మలు అయితే ఇంకా పిల్లలు చెప్పనవసరం లేదు, ఇంక ఈజీగా ఇచ్చి ఇవ్వగానే వేసేసుకుంటారు. అంత బాగుంటుంది చూడడానికి కూడా. ఆ ప్రింట్ అనేది కూడా ఏం పోదండి, సాగిపోతుంది అంతేగాని ప్రింట్ అయితే అస్సలు పోదు. చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా టీ షర్ట్స్ అండ్ షార్ట్స్ ఖచ్చితంగా కొని తీసుకొస్తాం. ఇప్పుడు మీకు చూపించి ఈ టీ షర్ట్స్ అనేవి ఒక 2-3 మంత్స్ బ్యాక్ మేము బై చేసుకున్నాం అనమాట. అప్పుడు మీకు చూపించలేదు, సో ఇప్పుడు వీటితో పాటు చూపించేద్దాం అనిపించేసింది, చూపించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంట్ కలెక్షన్ అనమాట. ఈ ఫ్యాంట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. మా అమ్మ అయితే చాలా పొట్టిగా ఉంటుంది, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా 2 ఇయర్స్ వరకు కూడా పక్కనే పెట్టేసేయాలి. ఎందుకంటే చిన్న చిన్నవి తీసేసుకుంటే పిల్లలు ఎప్పుడు ఎలా ఎదుగుతారనేది తెలియదు కదా. సో ఆ టైమింగ్ బట్టి మనం వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి, బట్ పని చేస్తాయి, పని చేయకపోవడం అయితే ఉండదు. ఇంకా 1 ఇయర్ తర్వాత అయితే ఈజీగా పనిచేసేస్తాయి. మంచి మంచి బొమ్మల కలెక్షన్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇవే వేరు ఉంటుందండి. ఖచ్చితంగా చార్మినార్కి వెళ్ళేటప్పుడు అయితే మీరు ఒకసారి చూడొచ్చు. చార్మినార్ ఎదురుగుంటా బయటే పెట్టేస్తారండి, గొడుగులు వేసుకుని మరీ అమ్మేస్తూ ఉంటారు. అబ్బాయిలు ఉంటారు, అంకుల్స్ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు కూడా అమ్ముతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది ఈ నైట్ వేర్ అనేది. చూస్తున్నారు కదా, మంచి మంచి కలర్స్ అనమాట. తెలిసి ఈ సమ్మర్లో ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే దింపుండొచ్చు ఈసారి కూడా. టీ షర్ట్స్, ఫ్యాంట్స్ అనేది చాలా మంచిగా కంఫర్టబుల్గా ఉంటాయండి ఇలాంటి ఫ్యాంట్స్, టీ షర్ట్స్ కూడా. ఇదైతే 2-in-1 ఫ్యాంట్ అనమాట, చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకో 1 ఇయర్ తర్వాత అయితే మా పాపకు సరిపోవచ్చు. ఇప్పుడైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మిక్కీ మౌత్ ఫ్యాంట్. ఇవన్నీ కూడా మా చిన్న పాప కోసం తీసుకున్నవే, బట్ ఇంకా వేయట్లేదండి, పాప చిన్నది. మా హస్బెండ్ అయితే ముందుగానే ఆలోచించేస్తారు. కోసం అయితే ఇంకా బట్టలు అయితే చెప్పనవసరం లేదండి. చాలా బాగా మంచి మంచి ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, టీ షర్ట్స్ కానీ తెస్తూ ఉంటారు. ఇది వచ్చేసి షార్ట్. నాకు చాలా బాగా నచ్చింది. మా బుడ్డ తీసుకుంటే బుడ్డు అడుగులు వేసుకుంటూ చాలా బాగా సెట్ అవుతుందని అనిపించింది. ఇవైతే మొత్తం 3 షార్ట్స్ అనమాట. ఈ బొమ్మలు చూస్తేనే చాలండి, చాలా ఇష్టంగా వేసేసుకుంటారు పిల్లలు అయితే. ఈ షార్ట్స్ ఒక్కొక్కటి 150 రూపీస్ అయితే పడిందండి. చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి, అందుకే మేము వెంటనే తీసేసుకున్నాము. తక్కువే కదండి, మీకు అనిపిస్తే, మీకు కాస్ట్ ఎక్కువ అనిపించిందో తక్కువ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో పిల్లల కలెక్షన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒక మన చిన్న కలెక్షన్ అయితే ఉంది. ఇదైతే నా కోసమే ప్లాజా ప్యాంట్స్ అండి. ఇవైతే ఒక్కొక్కటి 200 రూపీస్ అయితే పడిందంట. చాలా బాగున్నాయని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చారు. నేను ఎక్కువగా ప్లాజాస్ అయితే క్యారీ చెయ్యలేను, బట్ ఈసారి కొత్తగా ఉంటుంది కదా, ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయండి కలర్స్. ఒకటైతే లైట్ పింక్, ఇది ఒకటి వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇది కూడా సేమ్ ప్లాజానే, చాలా ఫ్రీగా ఉందండి, పెద్ద పెద్దగా కూడా ఉంది ఫ్యాంట్. వీటిపైనకి టీ షర్ట్స్ అయితే పేరప్ చేసి వేసుకుంటే బాగుంటుందంట. నేను ఎప్పుడు టీ షర్ట్స్ ఇలా ఫ్యాంట్స్ అనేది వేసుకోలేదు, సో ఫస్ట్ టైం. బట్ వీటిపైకి అయితే నేను టాప్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. టీ షర్ట్స్ అయితే నాకు నచ్చదు. సో నెక్స్ట్ వచ్చేసి నా కోసం ఎంతో ఇష్టంగా మా హస్బెండ్ తీసుకున్న డ్రెస్ అండి. ఇది డ్రెస్ అని చెప్పి శారీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది శారీ కాదండి బాబు, చున్నీ. చూసారు కదా ఎంత బాగుందో, లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అంట. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనుకోండి, చాలా బాగుంది నిజంగా. మీరు చూడొచ్చు వీడియోలో, నేను వేసుకుంటే యాస్టీజ్గా చీర కట్టుకున్నట్టే అనిపించింది నాకు, అంత పెద్దగా కూడా ఉంది. ఈ చున్నీ దేనిపై కన్నా ఈజీగా సెట్ అయిపోతుందండి. మంచి డ్రెస్సెస్ మీద కూడా ఈజీగా పేరప్ అయిపోతుంది అనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఎంత బాగుందంటే చిన్న చిన్న మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి. ఆ బార్డర్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది, నీట్గా కూడా ఉందన్నమాట. ఈ డ్రెస్ వచ్చేసి కోటీలో తీసుకున్నారనమాట. చాలా బాగుందండి. నా మొత్తం ఈ డ్రెస్ అయితే 850 రూపీస్ ఎంతో పడింది అనమాట మా హస్బెండ్కి. ఈ డ్రెస్ అయితే నాకు చూపించలేదండి, సర్ప్రైజ్గా తీసుకొచ్చారు. టాప్ వచ్చేసి ఇలాగా బ్లూ కలర్లో ఉంది. సేమ్ చున్నీ బార్డర్ వచ్చేసి టాప్ కింద కూడా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, అదే డ్రెస్ కింద వచ్చింది. అదేవిధంగా హ్యాండ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, నెక్ కూడా వచ్చిందనమాట చిన్నగా. చాలా క్యూట్గా ఉంది, సింపుల్గా. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. హస్బెండ్స్ అంటే ప్రేమ, ప్రేమ అంటే హస్బెండ్స్ కదా. చాలా బాగుంది, నాకైతే చాలా 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 నచ్చిందండి. నీట్గా దీన్ని అయితే స్టిచ్చింగ్ చేయించేసుకుని, సైజ్ చేయించేసుకుని అయితే ఈ వినాయక చవితికి అయితే వేసేసుకుంటాను, అంత బాగుంది. హ్యాండ్స్ కూడా ఇచ్చారు, ఫుల్ హ్యాండ్స్, మంచి బార్డర్ వచ్చింది డ్రెస్ అంతా కూడా. ఇదైతే మా హస్బెండ్ నచ్చి తీసుకొచ్చారు. మనకి కూడా ఏదో ఒక
ఒకటి ఉండాలి కదా. ఇదైతే మా హస్బెండ్ తరపుది. ఇప్పుడు నేను కూడా ఇంకొక డ్రెస్ తీసేసుకున్నాను. అదేంటో కూడా నెక్స్ట్ వచ్చేస్తుంది, మీరే చూసేసేయండి. ఇంతకీ నాకు డ్రెస్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మన ట్రెండింగ్లో ఉన్న, బాగా ట్రెండ్ అయిపోతూ ఉన్న బటర్ఫ్లై టాప్ ఇదైతే 600 పడిందంటండి. ఇది కూడా కోటిలోనే తీసుకున్నారు మా హస్బెండ్. ఇదైతే మన సెలక్షన్ అనుకోండి. ప్యూర్ కాటన్ అనమాట. చాలా మెత్తగా ఉంది నిజంగా. వైట్ కలర్లో లేదనమాట, కొంచెం అటు ఇటుగా వచ్చింది. బాగా ప్యూర్ వైట్ అని చెప్పలేము. మాకంతా కూడా బటర్ఫ్లైస్ అయితే వచ్చినాయి కదండి, చూస్తున్నారు కదా. బ్లాక్ అండ్ పింక్ బటర్ఫ్లైస్ అయితే వచ్చినాయి. ఫుల్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ అనేది, అది హ్యాండ్స్కి కూడా బుట్టలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి బ్లాక్ బటర్ఫ్లై, ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ బటర్ఫ్లై. చాలా బాగుంది. లోపల లైనింగ్ కూడా ఉందండి, చూస్తున్నారు మీరు. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు తెలిసి ఈ సమ్మర్లో పిచ్చిగా వాడేసి దీన్ని, అంత నీట్గా ఉందన్నమాట. ఇంతకీ ఈ ఫ్రాక్ పైకి ఏ లెగ్గిన్ అయితే పేరైపోతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా. కొంచెం నాకు ఏ కలర్ వేసుకోవాలో తెలియట్లేదు. ఎక్కువగా పింక్ సెట్ అవుతుందేమో అనుకుంటున్నాను, బట్ నా దగ్గర అయితే పింక్ లెగ్గిన్ లేదు. అది కూడా కొనుక్కోమంటే కొనుక్కుంటాను. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఏదైతే సెట్ అవుతుందో చెప్పేసేయండి. ఇంతకీ మీరు బటర్ఫ్లై ఫ్రాక్ కొనుక్కున్నారా లేదా? చాలా బాగుంటుందండి సమ్మర్లో. ఒకసారి బై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్యూర్ కాటన్. మన వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్.